హలో గాయ్స్! కనుమ బా సెలబ్రేట్ చేస్తున్నారా? సో, మెయిన్ మ్యాటర్ ఏంటంటే హాయిగా పడుకున్న నన్ను లేపేశారు. ఇదేంట్రా బాబు అప్పుడే కాలేజ్ సెలవులు అయిపోయినాయి అనుకున్నాను. కానీ ప్రతి ఇయర్ కనుమ రోజు మా ఊర్లో సత్యం తల్లి జాతర అయితే జరుగుతది. అది కూడా నైట్ టైమ్ అనమాట. బట్ మేము పొద్దునవుతే ఎళ్తున్నాం. ఎందుకంటే నైట్ టైమ్ క్రౌడ్ ఎక్కువగా ఉంటది. సరే కదా అని ఇంకా ఫ్యామిలీ అంతా రెడీ అయిపోయి స్టాప్ వరకు వెళ్ళిపోయాం. అండ్ ఫైనల్లీ స్టాప్ దగ్గర రాగానే మేము దేవుడి దగ్గరకైతే వెళ్ళిపోయాం. అక్కడ చిన్న గుడి అయితే ఉంటది కృష్ణుడిది. ఇదైతే మొన్నే రీసెంట్‌గా రీమోడల్ చేశారు. అండ్ మా లక్కో ఏంటో తెలీదు కానీ ఈ రోజు మాత్రం ఆటో ఫాస్ట్‌గానే దొరికేసింది. ఫైనల్లీ మేము జాతర రోడ్ దగ్గరకైతే వచ్చేసాం. రాగానే గుడిని చూస్తే గుడి మాత్రం నిగనిగలాడిపోతుంది. మొత్తం డెకరేషన్ అయితే సూపర్ చేశారు. సరే కదా ఇంక గుడిలో ఎంటర్ అయిపోదాం అనుకున్న లోపల ఒక విషయం అయితే మర్చిపోయాను. అదేంటంటే కొబ్బరికాయ తీసుకురావడం అయితే మర్చిపోయాను. ఈ పక్కనే షాపులో తీసుకుందాం అనుకున్నాను. కానీ రేట్ చూస్తే బుర్ర పాడైపోతుంది నాకైతే. ఎందుకంటే ఒక్కో కొబ్బరికాయ రూ. 50 అవుతే అంటున్నారు. ఇంక దేవుడికే కదా అని తీసుకున్నాను. లోపలికెళ్ళగానే నన్ను ఒకటి అట్రాక్ట్ అయితే చేసింది. అదేంటంటే డెకరేషన్. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ దెన్ టికెట్ కౌంటర్ దగ్గరికైతే వెళ్ళిపోయాను. టికెట్ మాత్రం రూ. 20 అనమాట. గబగబా 4 టికెట్లు అయితే తీసుకున్నాం మా ఫ్యామిలీ అందరికి. లోనకెనగాలే మొత్తం వేడిగా అవుతుంది. ఇదేంట్రా బాబు చలికాలంలో కూడా వేడిగా ఉంది. తీరా చూస్తే హోమం అయితే చేస్తున్నారు ఇక్కడ. అండ్ దెన్ దేవుడి దర్శనం అయితే మేము చేసుకున్నాం. ఆ తర్వాత పంతులు గారిని రిక్వెస్ట్ చేసి వీడియో అయితే తీసుకోమని చెప్పారు. సో మీరు కూడా దర్శనం చేసుకోండి. సో మొత్తానికి దర్శనం అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత బయటకు అయితే వచ్చేసాం. సో గైస్ థాంక్ యూ గైస్. ఈ వీడియో నచ్చుంటే ఫాలో అయితే కొట్టేయండి.